హాయ్ అందరికీ. ఇది హైదరాబాద్లోని చంద్రన్గుట్ట నియోజకవర్గం లలితాబాగ్ డివిజన్లో బయలనగర్ అనమాట. ఈ ఏరియా మొత్తం ఇక్కడ ఈ 7 ఎకరాలు ఉంటుంది ల్యాండ్ అంతా. ఈ 7 ఎకరాలు ఉంటే దీంట్లో మొత్తం చెత్త మొత్తం డంపింగ్ చేస్తారు అనమాట. ఇక్కడ మొత్తం ఇక్కడనే అక్కడ మొత్తం ఇల్లులే ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఆడ. అగో మొత్తం ఇది ఏరియా, అగో బిల్డింగ్స్ అవన్నీ, అగో ఈ కార్ఖానా వల్ల అంతా పెట్టిరనమాట. అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఇగో ఇక్కడ హనుమాన్ టెంపుల్ అది. అవి అట్లా జిహెచ్ఎంసీ బండ్లు మొత్తం ఈ బస్తీలోనే ఆపుతారనమాట. దీని గురించి ఎవరు పట్టించుకోరు. ఈ పక్కనే మళ్ళీ ఇక్కడ ఎల్లమ్మగుడి టెంపుల్ ఉంటుంది. ఇదిగోండి, ఇది ఎల్లమ్మగుడి టెంపుల్ అనమాట. ఇక్కడ అగో ఈ కార్ఖానా వల్ల మొత్తం పబ్లిక్ అందరూ ఇక్కడ మొత్తం చెత్త ఇదంతా డంపింగ్ అనేది చేస్తారు అనమాట. ఇగో ఇదంతా వెహికల్, పాడైపోయిన వెహికల్స్, ఒక చెత్త కూడా ఎట్లుంది మొత్తం. ఈ కవర్లు గివర్లు మొత్తం ఇక మొత్తం ఇదంతా జంగల్ అనమాట. ఇక ఫుల్ జంగల్ అంటే జంగల్ ఇదంతా. ఇక మొత్తం జంగల్. ఇగో ఎంత సామాన్లు తెస్తారు వాళ్ళంతా ఇదంతా పెడతారు, చెత్తకుండా అంతా మొత్తం అవన్నీ తెచ్చి పెడతారు. అగో వీళ్ళే వీళ్ళంతా మనుషులు. ఇట్లా చెత్త చెదారం మొత్తం ఇగోండి ఇట్లా మొత్తం చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇగో మొత్తం ఇక్కడ ఒక అడ్డా అయిపోయింది అనమాట. ఇదంతా అడ్డా అయిపోయింది. ఇగోండి ఈ సంచులన్నీ ఇట్లా పట్టేస్తారు అనమాట వీళ్ళైతే. ఈ సంచులు ఇగో ఇవన్నీ ఇట్లా డంపింగ్ చెత్త చెదారం ఇక్కడికెళ్ళో తెస్తారనమాట. ఇగో మొత్తం ఈ అట్టలు చూడండి ఇవన్నీ. అగో షూజు, ఆ చెప్పులు అవన్నీ మొత్తం. అగో ఇదంతా ఎట్లా వేసారంటే అట్లా. దీనివల్ల పబ్లిక్ ఏం ఇష్యూ కాదా, ఏం రోగాలు రావా దీని ద్వారా? దోమలు గీమలు అనుకుంటా మొత్తం ఎంతగానో వస్తాయండి. ఇగో ఇవంతా చెత్త చెదారం మొత్తం ఇగో మొత్తం నింపి పడేసారు అంతా. ఇగో ప్లాస్టిక్ గ్లీస్టిక్ అంతా, ఇగో డబ్బాలు గిబ్బలు, అగో హాస్పిటల్స్లలో వాడేటివి గ్లూకోజ్ డబ్బాలు, హర్పిక్వి ఇవన్నీ ప్లాస్టిక్ అంతా తీసుకొని వచ్చి ఇట్లా మొత్తం నింపేసి ఇగో ఇదంతా మొత్తం చెత్త చెదారం అంతా ఎక్కడెక్కడికెళ్ళో తీసుకొని వస్తారు అంతా. ఇదంతా నింపుకొని ఈ 7 ఎకరాలు ఉంటుంది ఇదంతా, ఈ ల్యాండ్ అంతా. ఈ 7 ఎకరాలు మొత్తం ఈ చెత్తకుండా అంటే చెత్తకుండా వేసేసారు. ఎన్ని కంప్లీట్లు చేసినా, ఏ అధికారికి చెప్పినా కూడా, కలెక్టర్ దగ్గరికి పోయినా కూడా, ఎవరి దగ్గరికి అయినా దీని గురించి ఏం పట్టించుకోరు అసలు. ఫుల్ ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. ఈ లీడర్స్ అంతే ఉన్నారు. లీడర్స్ వాళ్ళకి నెల ఇట్లా మామూలు ఇచ్చేస్తారనమాట. నెలకి ఇంత మామూలు తీసుకొని వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు. దీని ద్వారా పబ్లిక్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే ఈ దోమలు రావడం అట్లాంటివి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. దీని ద్వారా ఇట్లా అంటే వీళ్ళు ఇంతగానం ఇక్కడ ఈ ల్యాండ్ని మొత్తం ఇంత పొల్యూషన్ చేసేస్తారు అనమాట. ఈ భూమి మొత్తం ఇగో పొల్యూషన్ అయిపోతుంది అంతా భూమి. అగో ఆ మ్యాట్లు వేస్తారు, మ్యాట్లు వేసుకొని వాళ్ళకి కావాల్సినంత తీసేసుకుంటారు. వద్దనుకున్న అంతా పక్కకు తీసేసి వాళ్ళైతే ఇక్కడనే డంపింగ్ చేస్తారనమాట. మొత్తం ఈ భూమిలోనే వేస్తారు అనమాట. అంతా వీళ్ళంతా తెచ్చినంత భూమిలో వేస్తే ఈ భూమి అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇగో నా చెప్పులు తెచ్చిర్రు, ఆ చెప్పులు అట్లనే పెట్టేసారు. దీన్ని కాల్చేస్తారు, తర్వాత కాల్చేస్తారు, ఇంకేదైనా సంథింగ్ చేస్తారు. దాని ద్వారా మొత్తం ఈ భూమి అనేది ఖరాబ్ అయిపోతుంది కదా. ఈ భూమి అంతా ఖరాబ్ అయిపోయి అక్కడక్కడ స్ప్రెడ్ అయిపోయి మొత్తం వచ్చేస్తుంది అంతా. ఇప్పుడు ఏమైనా అగ్ని ప్రమాదానికి గురైపోయింది అనుకో, ఇప్పుడు ఇదంతా మొత్తం అడవి, ఇదంతా కొంచెం జస్ట్ అగ్ని ప్రమాదానికి గురైపోయింది అనుకోండి, ఇదంతా బ్లాస్ట్ అయిపోతుంది కదా. దీని ద్వారా ఎన్ని కెమికల్స్ ఉన్నాయి దీంట్లో, ఈ కెమికల్స్ అన్నీ మొత్తం పగిలిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా. గాలి పొల్యూషన్ అయితే అయిపోతుంది కదా, గాలి కాలుష్యం అయిపోతుంది, మొత్తం పొల్యూషన్ అయిపోతుంది అనమాట. ఇగో ఇదంతా ల్యాండ్ అనమాట. 7 ఎకరాలు మొత్తం, ఇది 7 ఎకరాల దాకా ఉంటుంది, ఇంకెక్కువనే ఉంటుంది అనుకుంటా. అయితే పట్టించుకోరు. లోకల్ లీడర్స్ అయితే నెల మామూలు తీసుకుంటారు అనమాట. ఇంత నెల మామూలు తీసుకొని వీళ్ళ గురించి వదిలేస్తారు అనమాట, ఏం పట్టించుకోరు అనమాట. ఇక ఈ మొత్తం సంచులాలు నింపేసి ఇక ఈ మొత్తం జంగల్స్ మొత్తం ఈ అడవిని మొత్తం వాళ్ళు మంచిగా కంప చెట్లు అవి ఉంటాయి మొత్తం వాడేసుకుంటారు అనమాట. ఇక్కడ ఏ అధికారి, ఏ లీడర్ అయినా ఎవడైనా కానీ ఎవడేం పట్టించుకోడు. ఏంటంటే పైసా పేక్ తమాషా దేక్ అంతే, కొడుకులకి పైసలు తీసుకుంటారు. ఇగో ఇదంతా పొల్యూషన్ అయిపోతుంది అనమాట. దీన్ని ఎవడు బాగు చేస్తాడు తర్వాత? ఏ చెత్తనా కొడుకు చేస్తాడు?
అవో ఇంత ఇంత చెత్త పేరుకుంటూ పోతుంది. ఇది బస్సుకి దగ్గర ఉంది. ఇగో ఇల్లులు ఉంటాయి అక్కడనే. నా కొడుకు పట్టించుకోడు. పట్టించుకొని ఏం కంప్లీట్ చేసినా కూడా కమిషన్ తీసుకుంటారు. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా కూడా కొడుకులైతే పైసలు తీసుకుంటారు వాళ్ళ దగ్గర, తప్పించుకొని తిరుగుతురు. ఇక పబ్లిక్ ఏమన్నా జావని ఏమన్నా వేసుకొని మేము మంచిగా ఉంటాం, పైసలు తీసుకుంటాం, మేము బాగుపడతామని కొడుకులైతే కమిషన్ తీసుకొని పక్కకు జరిగిపోతారు. ఇగోండి ఆ బాదం సీసా, ఈ చెత్త, ఈ షూజు, ఆ బ్యాట్లు, అగో ఇవన్నీ తీసుకొచ్చి ఇట్లా పెడితే పబ్లిక్కి బాగుంటుంది. ఇక్కడ ఇక్కడికి రాగానే ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది. మొత్తం ఇదంతా పొల్యూషన్ అయిపోతుంది. ఇదంతా గాలిలో కలిసిపోయి పబ్లిక్ అంతా పీల్చుకుంటారు. ఇక్కడ రాగానే ఒక రకమైన గాలి అంటే ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది. ఆ గాలి పీల్చుకుంటాం మనము, మనకు ఊపిరితిత్తులు అదంతా వెళ్ళిపోయి మన బాడీలోకి వెళ్ళిపోయి మనకు అనేటివి ఇన్ఫెక్షన్స్ అలాంటివి అవుతాయి. చనిపోయే ప్రమాదం ఉంటుంది మనుషులు. ఇగోండి అవి అన్నీ ఏమేమో సంచులలో నింపుకుంటా పెట్టుకుంటా, ఇవన్నీ ఇట్లా నింపుకుంటా చేసుకుంటా. ఉన్నతాధికారులకి ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు సరిగా పట్టించుకోరు. మన వ్యవస్థ కొడుకులకి సక్క లేదు. ఒక్కొక్కరికి బలుపు అన్నమాట. ఎవడేం బీకలేడు, ఎవడేం చేయలేడు. ఎవడేం చేసినా ఈ కొడుకులు పైసలు ఇస్తారు కాబట్టి ఈ కొడుకులు ఎట్లా పడితే అట్లాగా మొత్తం ఖరాబ్ అంటే ఖరాబ్ చేసేసారు. అధికారులు పైసలు తీసుకుంటారు, కంప్లైంట్ ఇచ్చినా కొడుకులు యాక్షన్ తీసుకోరు. ఎందుకు తీసుకోరు అధికారులు? ఎందుకంటే పైసలు ఇస్తారు వీళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏంది? పైసా పైకి తమాషా దిగి అంతే. పైసలు తీసుకుంటారు. ఎవడు ఏమైనా చావని ఏమైనా వేసుకొని. ఈ ల్యాండ్ ఇవ్వండి, అసలు ఏం కథ, ఏం జరుగుతుంది అని చిన్న కూడా జ్ఞానోదయం ఉండదు ఇవ్వనికి. అసలు ఏం చేస్తారు ఈ కొడుకులు? ఎక్కడెక్కడ పోతుంది ఇదంతా? ఎక్కడికి వెళ్ళి వస్తారు పబ్లిక్ అని అంటే ఎంక్వైరీ చేయరా? ఏం చేయరా? ఒకసారి కంప్లీట్ ఇస్తే ఎంక్వైరీ చేసి మంచిగా క్లీన్ చేసి ఏమైనా చేస్తే కాదా? ఇది గ్రౌండ్ అయినా గోశాల అయినా ఇలాంటిది చేసుకుంటే కాదా? మొత్తం ఇట్లా డంపింగ్ చేసేసేసి ఇంత చెత్త చెదారం చేసేసేసి పనికిరాందంతా ఇదంతా చేసుకొని ఈ కొడుకులు మంచిగా పైసలు సంపాదించుకుంటారు. ఆ పైసలలో కమిషన్ ఇంత నెలకి ఇంత ఇచ్చేస్తారు. మామూలు లోకల్ లీడర్లకు వీళ్ళకి గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా ఇస్తారు. ఏం పట్టించుకోరు, చెయ్యరు. ఇప్పుడు పబ్లిక్ పక్కకుండా పబ్లికే కదా చనిపోయేది. ఈ కొడుకులకు ఏం కాదు, తీసుకొని బాగానే ఉంటారు. దీని గురించి ఏ నాయకుడు మాట్లాడరు, ఎవ్వడు మాట్లాడాడు. ఈ పేపర్ ప్లేట్లు ఇవన్నీ ఇట్లా ఈ బండ్లు మొత్తం వస్తాయి అన్నమాట. ఇక్కడనే డంపింగ్ అన్నీ చేస్తారు. అక్కడ మొత్తం నలగబడిపోయింది. ఈ బండ్లు మొత్తం లోపలికి వచ్చి ఇక్కడనే క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటారు అనమాట. ఏ అధికారి పట్టించుకోడు, ఎవడు పట్టించుకోడు. అక్కడ మొత్తం తలగబడిపోయింది మొత్తము. ఇవన్నీ చెత్త చెదారము ఇదంతా పేపర్లు బాటిల్స్ ఇస్తరాకులు, ఆ ట్రప్పులు ఇవన్నీ మొత్తం. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్, కానీ గవర్నమెంట్ ఏం పట్టించుకోకుండా చేయకుండా వీళ్ళంతా వాడుకుంటారు మొత్తము. దీని గురించి పట్టించుకునే నాదే ఉండడు. అవ్వండి ఇక్కడ మొత్తం ఇట్లా బండ్లు వచ్చేసేసి ఆ లోడ్ ఎక్కించుకొని పోవడం ఇవన్నీ చేయడము. ఆ జిహెచ్ఎంసీ బండ్లు మొత్తం అంటే దీని ద్వారా ఎవరికేం పొల్యూషన్ కాదా, ఎవరికేం జరగదా అంటే ఆ హెల్త్ మంచిగా ఉంటుందా దీని ద్వారా అందరికీ. రావి చెట్టు ఉన్నది ఎల్లమ్మ గుడి అనమాట. ఆ గుడి పక్కకే మొత్తం ఈ చెత్త చెదారం అయితే మొత్తం నడిపిస్తారు. ఈ జిహెచ్ఎంసీ బండ్లు మొత్తం లోడింగ్ అన్లోడింగ్ అంతా చేస్తారు అనమాట. టెంపులే ఉంది, అక్కడ టెంపుల్ పక్కకు కూడా ఇట్లనే చేస్తారు మొత్తం వాళ్ళు. అది రాగి చెట్టు, అది టెంపుల్. పక్కనే ఇదంతా మొత్తం ఇట్లా జిహెచ్ఎంసీ బండ్లు మొత్తం ఇదంతా ఏరియా అయిపోయింది అందరికీ. ఇది హనుమాన్ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్ పక్కకి ఇదంతా చెత్త చెదరం. ఆ కుక్కలు పోయి అవన్నీ తినేసి చేసి వాటికి రోగాలు అన్నీ వస్తున్నాయి. అవి మనుషులను కూడా గరుస్తున్నాయి అన్నమాట. ఇది హనుమాన్ టెంపుల్. ఎంతోమంది దర్శనం కోసం దానికి వస్తారు. ఇదంతా ఇట్లా చేస్తారు వీళ్ళంతా. ఇదంతా అదే కార్ఖానా. దీనివల్ల మొత్తం వస్తుంది. అధికారులు ఎక్కడైనా యాక్షన్ తీసుకొని ఇదంతా క్లోజ్ చేయాలి.